స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్లో వ్యాపార విద్యా సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీలకు 42% ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ చాలా న్యాయమైన వాటా. ఈ న్యాయమైన హక్కు కోసం పోరాడుతున్నందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని వెంటనే భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసైనా సరే, సవరించైనా సరే దీన్ని అమలు చేయాలని, లేకపోతే బీసీల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీలు శాంతియుతంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. అంతేగా అప్పుడే దీన్ని స్వాగతించి వెంటనే ఇది చేస్తే బాగుంటుంది. లేకపోతే బీసీల యొక్క ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలు ఆ హక్కు సాధించే వరకు కూడా సంఘటితంగా ఇదే పద్ధతిలో పోరాటం చేయాలని చెప్పి మరింత ముందుకొచ్చి పోరాడితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఈ సమయంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బీసీ సంఘాలు బంద్ను పిలుపుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాలకపక్షాలు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బీసీలందరూ ఏకమై ఈ 42% ఎందుకు ఇవ్వాలి అనేది ఒక్కసారి మనం చర్చించుకుంటే, 70 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో ఉండి బీసీలకు అన్యాయం చేస్తుండ్రు. ఆ విధంగా కాకుండా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా కింది స్థాయిలో ఉన్న కొన్ని కులాలైతే ఇప్పటి వరకు కనీసం కౌన్సిలర్ కాలే, ఒక జెడ్పీటీసీ కాలే, ఎంపీటీసీ కాలే, ఉన్నవాళ్ళు మాత్రమే ఓన్లీ కొన్ని కులాలు మాత్రమే, కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే, రెడ్డిస్ ఓసీస్ మాత్రమే అధికారాలను చెలాయిస్తున్నారు. ఆ విధంగా కాకుండా బీసీలకు కూడా 60% 65% ఉన్న బీసీలకు చట్టసభల్లో న్యాయం జరగట్లేదు. ఆ విధంగా కాకుండా 42% స్థానిక సంస్థల్లో ఇయ్యనికే కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. దానికి అడ్డుకొని కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు కోర్టుల కేసులు వేయడం ఇది సమంజసం కాదు. మీరు అందరు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినం అయిపోయిందని చేతులు దులుపుకుంటుంది. ఆ విధంగా కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 42% ఇచ్చి దానికంటే అందరికీ సమన్యాయం
మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారంగా ఈ రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ బంధు ఈ విధంగా మీరు చేయకుంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉధృతి జరుగుతుంది. కాబట్టి ఇది ఈయన జరగకుంటే రిజర్వేషన్ ఇవ్వకుంటే ఇక ముందు ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యి మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీసీలు ఏకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరు ఆలోచన చేసి బీసీలకు సమన్యాయం మీది మాకు కావాలన్నట్లేదు, మాకు వచ్చే వాటా మాకు ఇవ్వమని మేము న్యాయంగా కొట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు ఈ బీసీలను రెచ్చగొట్టే విధంగా బీసీలను అనగదొక్కే విధంగా చేయొద్దు. ఇన్ని రోజులు మీ పల్లకి మోసినరు, ఇప్పుడు మీరు పల్లకి వెళ్ళి దిగి బీసీలకు కూడా న్యాయం చేయండి. మీ సీట్లు మీరు పెట్టుకోండి. బీసీలకు సీట్లను గుంజుకున్న సీట్లను బీసీలకు ఇవ్వాలి. బీసీల రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ మీకు ఎట్లా ఇచ్చిండ్రు? మేము ఇంత ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా? ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు మీకు ఏది లేకుండా లోపలనే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చుకున్నారు. ఇది న్యాయం కాదు. బీసీలకు కూడా న్యాయం చేయాలని ఈ ఉద్యమం ఒకవేళ మీరు ఇవ్వకుంటే ఇక ముందు ఉధృతి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.